హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కుక్ బుక్. ఈరోజు మన కుక్ బుక్లో నుండి విలేజ్ స్టైల్లో పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసుల సోనా మసూరి రైస్ని ఒక గిన్నెలో వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత పలావ్ సరుకులన్నీ కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు క్యారెట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది కంపల్సరీ కాదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటా కూడా వేసుకుని టమాటా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా మెత్తబడిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. రైస్ ఇందులో వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇందులో సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు, కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అరగంట తర్వాత పలావ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ పలావ్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కుక్ బుక్ 90s. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుక్ బుక్.